నమస్తే, వెల్కమ్ టు పోల్ ఇండియా. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఆ మ్యాజిక్ ఏది? నేషనల్ పాలిటిక్స్ను శాసించిన ఆ మాయ ఎక్కడ? సోషల్ ఇంజనీరింగ్తో అద్భుత ఫలితాలు రాబట్టిన ఆ ఫైర్ బ్రాండ్ వ్యూహాలేవి? కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాల తర్వాత ఆ స్థాయిలో దేశమంతా విస్తరించిన బీఎస్పీ జాడలెక్కడ? ఒకానొక సమయంలో ప్రధాని రేసులోనూ ప్రతిధ్వనించిన మాయావతి పేరు ఇప్పుడెందుకు సైలెంట్ అవుతోంది? ఈ లోక్సభ ఎన్నికలు డూ ఆర్ డై అని తెలిసినా అలా మిన్నకుండిపోవటం వెనుక అర్థమేంటి? ఢిల్లీ అధికారానికి రాచబాట పరిచే ఉత్తరప్రదేశ్లో ఒకప్పుడు చక్రం తిప్పిన నాయకురాలు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి. దేశంలో తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి. వరుసగా 4 సార్లు సీఎంగా పనిచేసిన చరిత్ర ఆమెది. ఒకానొక దశలో ప్రధాని రేసులోనూ ఆమె పేరు వినిపించింది. కానీ వరుస ఓటములు, అనేక అవినీతి ఆరోపణలతో మాయావతి దూకుడుకు బ్రేక్ పడింది. 2012, 2017, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఓడిపోయింది. ఏకంగా 3వ స్థానానికి పడిపోయింది. గత లోక్సభ ఎన్నికల్లో 10 స్థానాలతో కాస్త పరువు నిలబెట్టుకున్నారు. బీఎస్పీని పోరాటాల పార్టీగా పరుగులు పెట్టించిన మాయావతి ఇప్పుడు పూర్తిగా వీధి పోరాటాలకే దూరం చేశారు. మాయావతి జనంలోకి వచ్చి సంవత్సరాలవుతోంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన 3 వారాల తర్వాత గానీ ప్రచార బరిలోకి దిగలేదు మాయావతి. అటు ఎస్పీ, కాంగ్రెస్ కూటమి, ఇటు బీజేపీ కూటమి వ్యూహ ప్రతివ్యూహాలతో దిక్కుతోచని విధంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తున్నారు మాయావతి. ఈ లోక్సభ ఎన్నికలు మాయావతికి అత్యంత కీలకం. బీఎస్పీ పార్టీకి జీవన్మరణం. 2019 ఎన్నికల్లో ఎస్పీ, ఆర్ఎల్డీతో కలిసి పోటీ చేసిన బీఎస్పీ 10 ఎంపీ సీట్లు గెలిచింది. ఇందులో 5గురు ఇప్పటికే పార్టీని వీడారు. యూపీ అసెంబ్లీలో కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. ఇప్పుడు ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం లేదని మాయావతి ప్రకటించారు. బీఎస్పీని ఇండియా కూటమిలోకి లాగేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఓటు షేరు ప్రతిసారి పాతాళానికి పడిపోతోంది. 2007లో 30% ఉన్న ఓటు షేర్ 22%కి దిగజారింది. 2022లో అది కాస్త 12.8%కు పడింది. ఈ ఎన్నికల్లో ఏకంగా 8%కి బీఎస్పీ ఓట్ల శాతం పడిపోవచ్చని సి ఓటర్ సర్వే అంచనా వేస్తోంది. బీఎస్పీ బలం, బలగం, జాతవ్. మాయావతి కూడా ఇదే కమ్యూనిటీ నుంచి ఎదిగారు. ఇండియాలోని 66 దళిత కులాల్లో దాదాపు 50% జనాభా జాతవ్లదే. కానీ జాతవులు కూడా క్రమంగా బీఎస్పీకి దూరం జరుగుతున్నారు. 2017 నుంచి 2022 వరకు బీఎస్పీకి 87% నుంచి 65%కి పడిపోయింది జాతవుల సపోర్ట్. 40 ఏళ్ల చరిత్ర కలిగిన బీఎస్పీలో సంక్షోభం అంతకంతకు ముదురుతోంది. తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ను తన వారసునిగా తెరపైకి తెస్తున్నారు మాయావతి. ఆకాష్ ఆనంద్ ఏ మేరకు బీఎస్పీని పునరుజ్జీవం చేస్తారో తెలియదు. బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ 2014, 2019లో ఉత్తరప్రదేశ్ గడ్డపై అద్భుత ఫలితాలు రాబట్టింది. యాదవేతర ఓబీసీలు, జాతవేతర ఎస్సీ ఓటర్లను సమీకరించడంలో పక్కా వ్యూహాలతో సీట్లు కొల్లగొట్టింది. అయితే పశ్చిమ యూపీలో ఈసారి ఈ లెక్కలన్నీ బద్దలు కొట్టాలని మాయావతి ఆలోచిస్తున్నారు. బీఎస్పీని క్రైసిస్ నుంచి బయట పడేసేందుకు, ఎన్డీఏ, ఇండియా కూటములకు చెక్ పెట్టేందుకు పశ్చిమ యూపీలో సరికొత్త స్ట్రాటజీని పట్టాలెక్కించారు మాయావతి. కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పశ్చిమ ఉత్తరప్రదేశ్ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తామని ఎన్నికల హామీగా ప్రకటించారు. ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటే అభివృద్ధి అందించడం కోసం వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు పశ్చిమ యూపీని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పశ్చిమ యూపీని ప్రత్యేక రాష్ట్రంగా చేస్తామని మాయావతి ఏదో అనాలని అనలేదు. ఈ ప్రాంతంలో ఎప్పటినుంచో ప్రత్యేక రాష్ట్ర కాంక్ష ఉంది. అందులోనూ ఈ ప్రాంతంలో బీజేపీ పట్ల కొంత అసంతృప్తి ఉందని సర్వేలు చెబుతున్నాయి. జాతవులు, జాతవేతరులకు తోడు రాజ్పుత్ల ఆగ్రహం ప్రతిపక్షాలకు అనుగ్రహంగా మారుతోందన్న చర్చ జరుగుతోంది. జాతవులలో ఓట్ల చీలిక కనిపిస్తున్నా జాతవేతరులు మాత్రం బీఎస్పీకి తిరిగి దగ్గరవుతున్నారు అన్న అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ ఓట్లన్నీ సమీకరించేందుకు, తిరిగి బీఎస్పీని పునరుజ్జీవం చేసేందుకు పశ్చిమ యూపీని ప్రత్యేక రాష్ట్రంగా చేస్తామని మాయావతి హామీనిస్తున్నారు. మరి మాయావతి ప్రత్యేక వ్యూహం ఫలిస్తుందా లేదా అన్నది జూన్ 4న తెలుస్తుంది.